నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ జగదర్. ఇవాళ ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ గురించి డిస్కస్ చేద్దామండి. అదే ఉమెన్ కేర్ పాలసీ. యాక్చువల్గా ఈ ఉమెన్ కేర్ పాలసీ అనేది ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల తీసుకోవాల్సిన పాలసీ ఇది. మనకి చూస్తే 18 ఏళ్ల నుంచి కూడా ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. మనకి 21 years వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ పాలసీ అనేది ఉండాలి. చూడండి, ఇందులో మనకి వచ్చే మెటర్నిటీ కవరేజ్ కూడా ఉంది. చాలా మంది చూడండి కార్పొరేట్స్లో పనిచేస్తారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తారు. సో అట్లాంటి ఫార్మసీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా కంపెనీ అనేది వాళ్ళకి కవర్ చేయడం జరుగుతుంది మెటర్నిటీ అనేది. కానీ ఎవరైతే నాన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారో, అంటే చాలా మంది వాళ్ళు చూడండి బిజినెస్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే మనకి మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెటర్నిటీ కవరేజ్ అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, మాకు ఏమైనా మెటర్నిటీ కవరేజ్ ఉన్న పాలసీ చెప్పండి అని చెప్పి. మనకి ఉమెన్ కేర్ పాలసీ అయితే బెస్ట్ పాలసీ అండి అది. ఉమెన్ కేర్ పాలసీలో మనం చూస్తే మెటర్నిటీ కవరేజ్తో పాటు మనకి మిస్క్యారేజెస్ అయినా కూడా మన కవరేజ్ అయితే దొరుకుతుంది. ఈ మధ్య చాలా మంది ఫెర్టిలిటీ కోసం కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అలాంటి ఫెర్టిలిటీ కవరేజ్ కూడా మనకి ఇందులో అందుబాటులోకి ఉంది. సో ఇప్పుడు చూస్తే పాలసీ తీసుకున్న వెంటనే కవర్ అవుతుంది అంటే కాదండి. అట్లీస్ట్ పాలసీ తీసుకున్న 3 years అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని సమ్ ఇన్సూరెన్స్ కనుక మనం 15 lakhs 20 lakhs సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 2 years వెయిటింగ్ పీరియడ్లోనే మనకి ఇవన్నీ కవరేజ్ అవుతాయి. సో సమ్ ఇన్సూరెన్స్ బట్టి కూడా మనకి వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ముందుగానే కనుక ఒక 21 years ఉన్నప్పుడే మనం ఈ పాలసీ తీసుకుంటే మనకు ఒక లైఫ్ లాంగ్ కవరేజ్ అనేది, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఉమెన్కి. ఇందులో చూడండి, ఉమెన్ కేర్ పాలసీ అనగానే ఇందులో హస్బెండ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ కావాలంటే మన హస్బెండ్ కూడా ఈ పాలసీలో జాయిన్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకు కూడా అన్ని ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి ఇట్లా ఇందులో. అట్ ద సేమ్ టైం పుట్టబోయే పిల్లలు, ఇప్పుడు చూడండి చాలా మంది పుట్టగానే పిల్లలకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, అలాగే ఏదైనా సంబంధించిన జాండీస్ కావచ్చు, అట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి పుట్టినప్పుడే. సో ఇలాంటి పాలసీ కనుక తీసుకుంటే మదర్కున్న కవరేజ్లోనే 10% దాకా కూడా ఆ పుట్టబోయే పిల్లడికి కూడా కవరేజ్ అనేది లభిస్తుంది. సో మనకి అది ఒక ప్లస్ పాయింట్ ఉంది ఇందులో. సో మనం చూస్తే మిస్క్యారేజెస్ కవర్ అవుతున్నాయి, అట్లాగే మనకి ఫెర్టిలిటీ కవర్ అవుతుంది, ఇట్లాగే వ్యాక్సినేషన్స్, పిల్లలకి వ్యాక్సినేషన్స్ కానివ్వండి, న్యూ బేబీ కవర్, సో అలా చూస్తే డెలివరీ కవర్, ఇట్లాంటి అన్ని కవర్స్ చూడండి. ఉమెన్కి ఎన్ని ఇష్యూస్ వస్తాయో అన్ని ఇష్యూస్ని కవర్ చేస్తూ వచ్చిన పాలసీ ఉమెన్ కేర్ పాలసీ. సో ఇట్లాంటి పాలసీ ఉంటే మనకి ఏంటంటే ఒక భరోసాగా ఉంటుంది. సో చూడండి, ఒక 21 years నుంచి వచ్చిన అందరూ ఆడపిల్లలకు కంపల్సరీగా ఈ పాలసీ తీసుకుని రికమెండ్ అయితే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. సో 21 years నుంచి మనకు 60 years దాకా కూడా ప్రతి ఒక్క ఉమెన్ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ ఉమెన్ కేర్ పాలసీ అనగానే మైండ్లోకి వచ్చేది ఓన్లీ ఉమెనే కవర్ అవుతారా అని ఉంటుంది. లేదండి, ఫ్యామిలీ ఫోటో ఆప్షన్ కూడా ఉంది ఇందులో. అంటే ఫ్యామిలీ ఫోటో ఆప్షన్ అంటే మనం మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కూడా కావాలంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ని యాడ్ చేస్తూ ఈ పాలసీ తీసుకోవచ్చు. సో ఇలా ఉమెన్ కేర్ పాలసీలో మీకు చూస్తే అందుబాటులోకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి మోడర్న్ ట్రీట్మెంట్ కూడా కవర్ చేస్తున్నారు ఇందులో. చాలా ఇన్సూరెన్స్ పాలసీస్లో ఏమైనా మోడర్న్ ట్రీట్మెంట్ కవరేజ్ లేదు. అంటే ఇప్పుడు వస్తున్న రోబోటిక్ సర్జరీస్ కానివ్వండి, అట్లాంటి కవరేజ్ లేదు. కానీ ఇందులో మనకి ఏంటంటే మోడర్న్ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుంది. సో అట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న పాలసీస్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఉమెన్ కేర్ పాలసీ. సో చూస్తే మేము సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీస్ అనగానే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే మనకు గుర్తొచ్చే కంపెనీస్ స్టార్ హెల్త్ కానివ్వండి, అలాగే ఐసిఐసిఐ కానివ్వండి, అలాగే హెచ్డిఎఫ్సి కానివ్వండి, అలాగే కేర్, అలాగే నివాబుపా, ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ అండి. సో అన్ని కంపెనీస్లో కూడా కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. మనం కనుక చర్చించుకొని ఏది బెస్ట్ అనేది తీసుకుంటే కనుక మనకు మంచి కవరేజ్ అయితే లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అనేవాళ్ళు రోటీ కపడా మఖానా అనేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కటికి కూడా బేసిక్ నీడ్స్ అంటారు వాటిని. అంటే ఫుడ్, క్లోత్, షెల్టర్, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కింద చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు యంగ్స్టర్స్కి, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి కూడా 3 ముఖ్యమైనవి ఉన్నాయండి. ఒకటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు, టర్మ్ హెల్త్ ప్లాన్. అంటే కనుక మనకి ఏదైనా అన్ఫార్చునేట్ డెత్ జరిగితే మన ఫ్యామిలీకి సఫర్ అవ్వకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది ప్యూర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అది. సో అది ఒక టర్మ్ ప్లాన్. అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఒక ఎస్ఐపి, ఒక మ్యూచువల్ ఫండ్స్లో మన లాంగ్ టర్మ్లో రిటర్న్స్ రావాలి. మన ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే కనుక ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఏవైతే వేయాలి. సో ఎస్ఐపి, సో ఈ 3 కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినాయండి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక మ్యూచువల్ ఫండ్స్. ఇది కూడా రోటీ కపడా మకాన్ లాగా ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అయినాయి, బేసిక్ నీడ్స్ అయినాయి. ఎవరికైతే టర్మ్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఒక ఎస్ఐపి కనుక ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకుంటారు అని చెప్తున్నాను. సో అదండి మన హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చేసి మనకి ఉమెన్ కేర్ పాలసీ అన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన పాలసీ. ఇందులో మనకి క్యాన్సర్ లాంటివి కనుక వచ్చినా కూడా లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా యాడ్ ఆన్ కవరేజ్, యాడెడ్ రైడర్గా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఒక ఆప్షనల్ కవర్ అయితే ఉంది ఇందులో. సో అదండి మనకి అన్ని రకాల కవరేజెస్ ఉమెన్కి సంబంధించిన కవర్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఉమెన్ కేర్ పాలసీ ది బెస్ట్ పాలసీ అని చెప్తున్నాను. సో ప్రతి ఒక్క ఉమెన్ తీసుకోవాల్సిన పాలసీ ఇది. థ్యాంక్ యూ.